ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులతో ఇంటరాక్షన్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన మాట్లాడిన మాటలు కేటీఆర్ను అరెస్ట్ చేయాలనుకున్నా అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని చెప్పి అంటున్నారు. 3 నెలలుగా అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం. నవీన్ యాదవ్ను రౌడీ షీటర్ కొడుకు అంటున్నారు. మరి పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకుని ఏమనాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేశారు. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండడం గ్యారంటీ అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఇక రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతుంది కిషన్ రెడ్డి అని చెప్పి ఆయన హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ కిషన్ రెడ్డిది ఇద్దరు తోడు దొంగలని చెప్పి వారిద్దరిని కూడా కంపేర్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు. నన్ను బెదిరించడానికే కాలేజీలను బంద్ పెట్టారు. బీసీలకి 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఇప్పుడు ముఖ్యంగా ఆయన టార్గెట్ చేసింది కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి అనుమతులు ఇవ్వండి అని చెప్పి గవర్నర్ కోరితే 3 నెలలు కావస్తున్నా ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు, అందుకే అరెస్ట్ చేయలేకపోతున్నాము. ఇక కేసీఆర్ కుమారుడిగా ఉన్నటువంటి కేసీఆర్ పైన ఒక పాస్పోర్ట్ బ్రోకర్ అంటూ కూడా రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకుని ఏమనాలి? రౌడీ షీటర్. మా అభ్యర్థి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న నవీన్ యాదవ్ని రౌడీ షీటర్ కొడుకు అంటున్నారు. మరి పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకుని ఏమనాలి అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత కిషన్ రెడ్డి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, ఇద్దరు తోడు దొంగలని చెప్పి కిషన్ రెడ్డిని కేటీఆర్ని ఇద్దరిని కార్నర్ చేస్తూ మాట్లాడుకోవచ్చు.